రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ మితిమీరిపోతుంది. ఇబ్రహీంపట్నంలోని ప్రియాంక పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై తమ ప్రతాపాన్ని చూపెడుతుంది. ఫీజులు చెల్లించని విద్యార్థులను పాఠశాల బస్సుల పార్కింగ్ ఆవరణలో ఉదయం నుంచి కూర్చోబెట్టి దండిస్తూ ఉన్నారు. తమ పిల్లలను ఇలా ఎండలో కూర్చోబెట్టడాన్ని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవునా, ఎప్పుడు కూర్చోబెడతారా? ఏం పేరు నీ పేరు? ఏ ఊరు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఏమైంది? ఫీజు కట్టకపోతే మాది 6,000 ఉంది మా ఇద్దరిది. 3 నాది. వ్యాన్ ఫీజ్ మొత్తం క్లియర్ అయిపోయింది. అయితే పంపించారు. ఏ ఊరు? ఎందుకు కూర్చున్నావు ఇడా? ఎందుకోసం? ఫీజు కట్టలేదండి. మరి ఎట్లా కూర్చో?